వెల్కమ్ టు టీ10. నేను రేవతి. రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ చేంజర్స్ సినిమా టికెట్ ధరలను పెంచుతూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి జారీ చేసిన ఉత్తర్వులను 24 గంటల్లోగా తిరిగి సమీక్ష చేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అదనపు షోలకు అనుమతించే విషయంలో కూడా ప్రభుత్వం చట్ట నిబంధనలను అమలు చేయాలని తెలిపింది. పబ్లిక్ హెల్త్, సెక్యూరిటీ వంటి విషయాలపై అన్ని ఏర్పాట్లు చేసే వరకు తెల్లవారుజాము షోలకు అనుమతి ఇవ్వరాదని కోరింది. సమగ్ర వివరాలతో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేస్తూ జస్టిస్ బి విజయ్ సేన్ రెడ్డి ఈ నెల 19న ఉత్తర్వులు జారీ చేశారు. సినిమాల ప్రదర్శనలకు కూడా వేళాపాలా ఉంటుందని, ఎప్పుడు పడితే అప్పుడు సినిమాలను ప్రదర్శించకూడదని హైకోర్టు వ్యాఖ్యానించింది. తెల్లవారుజాము 4 గంటలకే హీరో రామ్ చరణ్ యాక్టింగ్ చేసిన గేమ్ చేంజర్స్ సినిమాను ప్రదర్శించేందుకు రాష్ట్ర సర్కార్ అనుమతి ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా హైకోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. అర్ధరాత్రి, అపరాత్రి అని లేకుండా సినిమా షోలకు అనుమతి ఇవ్వడం మానవ హక్కుల ఉల్లంఘన లాంటిదేనని చెప్పింది. రాత్రిపూట నిద్రపోవాలని, ఇది ఆరోగ్య కోణంలో మానవ హక్కు కిందకే వస్తుందని చెప్పింది. అర్ధరాత్రి లేచి సినిమా చూసేందుకు సగటు ప్రేక్షకుడు వెళితే వాడి ఆరోగ్యం ఏం కావాలని వ్యాఖ్యానించింది. పగలు నిద్రపోయినప్పటికీ రాత్రి నిద్రపోతేనే మనిషికి ఆరోగ్యమని చెప్పింది. ఇదే సమయంలో తెల్లవారుజామున అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా సినిమాల షోలకు మైనర్లకు, ముఖ్యంగా 16 ఏండ్లలోపు వాళ్లకు అనుమతి ఇవ్వడం సబబు కాదని వ్యాఖ్యానించింది. ఒక షో తర్వాత మరో షోకి మధ్య పావు గంట మాత్రమే సమయం ఉంటే థియేటర్ లోకి వెళ్లే వారికి, వచ్చే వారికి సమయం ఎలా సరిపోతుందని ప్రశ్నించింది. షోల మధ్య 15 నిమిషాల వ్యవధి ఉంటే ఎలా సరిపోతుందో అర్థం కావడం లేదంది. స్టేట్ గవర్నమెంట్ బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వబోమని చెప్పాక పుష్ప 2 తర్వాత గేమ్ చేంజర్స్ సినిమా ఏంటని ఆరా తీసింది. అదనపు షో పేరుతో తెల్లవారుజామున షోకు ఎలా అనుమతిస్తారని ప్రశ్నించింది. దిల్ రాజు నిర్మాతగా, శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ చేంజర్స్ సినిమా తెల్లవారుజాము 4:30కి ప్రదర్శనకు అనుమతి, సినిమా టికెట్ల రేట్ల పెంపునకు అనుమతిస్తూ హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా ఇచ్చిన మెమోలను తిరిగి సమీక్ష చేయాలని తెలిపింది. ప్రధానంగా టికెట్ల రేట్ల పెంపునకు 24 గంటల్లోగా ప్రభుత్వం తిరిగి సమీక్ష చేయాలంది. రాష్ట్రంలో సినిమా బెనిఫిట్ షోకు అనుమతి ఇవ్వబోమని ప్రభుత్వం చెప్పిన కొద్ది రోజులకే గేమ్ చేంజర్స్ సినిమాకు ఎలా ఇచ్చిందని ప్రశ్నించింది. తెల్లవారుజామున 4 గంటలకు స్పెషల్ షో పేరుతో అనుమతి ఇవ్వడాన్ని తప్పు పట్టింది. అయితే ఇప్పటికీ సినిమా రిలీజ్ అయినందున ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని చెప్పింది. సినిమా టికెట్ల రేట్ల పెంపుపై మెమో విషయంలో 24 గంటల్లోగా ప్రభుత్వం తిరిగి సమీక్ష చేయాలని ఆదేశించింది. ప్రభుత్వం కౌంటర్ వేయాలని ఆదేశించింది. విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. దీనిపై మీ కామెంట్ తెలియజేయండి. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.